సేవకుడికి ఇదొక లక్షణం కనపడుతుంది. ఏమండి, నిజంగా ఓర్పు కలిగి అనేకులను దేవుని సన్నిధిలో నడిపించే విషయంలో ఏమండి మనం మరొక వ్యక్తి కనపడుతుంది. ఎవరైనా మోషే గారు. నిజంగా ఆయన అంత ఓర్పు, ఆయనంత సాత్వికం, ఆయనంత ప్రేమ కలిగిన వాడు. ఆయనలో ఉన్నదే యేసుక్రీస్తులో కూడా కనపడుతుంది. అంటే నిజంగా ఒక ఇద్దరే మనకి మెయిన్ సేవకులు ఎవరంటే, ఒకటి మోషే గారు, రెండు యేసుక్రీస్తు వారు. నిజంగా మోషేలో కనపడ్డ ప్రేమ యేసుక్రీస్తులో కనపడుతుంది. మోషేలో కనపడ్డ సాత్వికము యేసుక్రీస్తులో కనపడుతుంది. మోషేలో కనపడ్డ ప్రేమ యేసుక్రీస్తులో కనపడుతుంది. మోషేలో ఉన్న ఆ ఓర్పు యేసుక్రీస్తులో కనపడుతుంది. అంటే చూసారండి, ఇద్దరు సేవకులు మెయిన్ సేవకులుగా వారిలో ఉన్న లక్షణాలు ఇప్పుడున్న సేవకులుగా మనలో కనపడాలి. ఏమండి, ఈరోజు మనం వీటిని సంపాదించుకోవాలనేదే ఇక మనం ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను. చూడండి, మరొక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. ఇక్కడే సంపాదించుకుంటున్నాడు. చివరిగా మనం చూద్దాం. మీలో జ్ఞాన వివేకములను గలవాడెవడును వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇక్కడ ఏం కనపడుతుంది? సాత్వికము. ఇందాక చదువుకున్నాం కదా మనం తిమోతి పత్రికలో. చివరికి ఏం కనం చదువుకుని ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి అక్కడికి పోదాం. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివిన వాటిలో ఒకటి కనపడుతుంది. చూసారా? 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఓర్పును సాత్వికము, సాత్వికం గురించే ఇక్కడ చెబుతున్నాడు. సాత్వికం సంపాదించుకోవాలి, సాత్వికం ఉండాలి అంటే ఇక్కడ చదువుతున్నాడు యాకోబు గారి పత్రికలో సాత్వికం గురించి. 3వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞానములో వివేకము గలవాడు. జ్ఞానంలో ఏముండాలి? అదేనండి, జ్ఞానంలో వివేకము. జ్ఞానం ఉంటే కానీ వివేకం ఉండేది. వివేకం అంటే ఏంటి? మంచి నడవేడుక. నీకు వివేకం లేదనుకో, నీకు తెలివి లేదనుకో, వివేకం అంటే తెలివి, అది లేదనుకో దేవుళ్ళు ఎలా నడుచుకోవాలో తెలియదు. అంటే దానికంటే ముందే ఉండాలి జ్ఞానము. అదే అంటున్నాడు, జ్ఞాన వివేకము గలవాడు ఎవడును వాడు జ్ఞానముతో కూడిన, జ్ఞానం అనగా దేవుని వాక్యముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును. చూసారండి, ప్రియమైన దేవుని సాత్వికం కలిగి ఉండాలంటే, ఆ సాత్వికం అనేది ఉండాలి అంటే మొట్టమొదటిగా జ్ఞానముతో కూడి ఉండాలి. జ్ఞానం అనగా దేవుని మాటల వలనే సాత్వికం అనేది వస్తుంది. దేవుని మాట వలనే ఓర్పు అనేది వస్తుంది. దేవుని మాటల వలనే ప్రేమించడం వస్తుంది. దేవుని మాటల వలనే భక్తి అనేది వస్తుంది. అంటే వీటన్నిటిని సంపాదించుకోవాలంటే మొట్టమొదటికి ఏం సంపాదించుకోవాలి? ఒక దైవజనుడిగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానం ఉండటం వలన ఎన్నిటిని ఏమంటే సంపాదించుకుంటున్నాం? ప్రేమ, సాత్వికము, ఓర్పు, విశ్వాసము, వివేకము, భక్తి. చూసారండి, 6 లక్షణాలు ఒక దైవ సేవకుడే కాదు, విశ్వాసులు కూడా కనపడాలి. ఏమండి, విశ్వాసులుగా మీరు కూడా వీటిని సంపాదించుకోవాలి. ఇవి ఉంటేనే మనం దేవునిలో నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేము. ప్రేమ లేదనుకోండి పడిపోతాం. అందుకనే పౌలు గారు ఏమంటాడు చూడు, ప్రేమ గురించి ఎంత గొప్పగా చెబుతున్నాడో ఒకసారి చూద్దామా? ప్రేమ గురించి ఎంత గొప్పగా మరి తెలియజేస్తున్నాడో పౌలు గారు మనకి అర్థమైంది. చూడండి ఒక్కసారి. ఏమండి, మనం ఎన్నోసార్లు చదివాం కదా అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చెబుతున్నాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను ఒకవేళ మాట్లాడినాను, ప్రేమ కనుక లేకపోతే మ్రోగడి కంచును
గనగనలాడే తాళమునై యుందును. చూసారండి, ప్రేమ లేకపోతే ఒకవేళ మనుషుల భాషలతో ఎంతమంది మనుషుల భాషలు ఉన్నాయి తెలుసు కానీ, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఉర్దూ ఉంది, తమిళం ఉంది, ఏమండి తెలుగు ఉంది, ఇన్ని భాషలు. ఈ భాషల గురించి చదువుతున్నాను, మనుషుల భాషల గురించి కానీ దేవదూతల భాషల గురించి నేను మాట్లాడను. ప్రేమ లేకపోతే వేస్ట్. అంటే ఏముండాలి మనిషికి? ఒక దైవ సేవకుడికి ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమతోనే సంఘాన్ని సంరక్షించగలడు, సంఘాన్ని ప్రేమించగలడు. ఏమండి, ఈ ప్రేమ ఉంటేనే సంఘ సహవాసం అనేది నీలో కూడా ఉంటుంది. నువ్వు సంఘానికి ప్రతి వారం మానకుండా వస్తున్నావంటే నీలో ప్రేమ ఉంటేనే. ప్రేమ లేకపోతే నువ్వు రాలేవు. ఓర్పు ఉంటేనే నువ్వు నీకు వచ్చిన కష్టాల పట్టి ఓర్చుకొని దేవుని సన్నిధానానికి రాగలవు. అంటే ప్రేమ దేవుని వల్ల మనలో ఈ లక్షణాలు కనపడాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే దైవజనుడికి ఏం సంపాదించుకోవాలి? వీటిని సంపాదించుకోవాలి. ప్రేమ, విశ్వాసము, సాత్వికము, వివేకము, వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. కానీ వీటిని వదిలేసి ఏం సంపాదించుకుంటున్నారు? డబ్బు సంపాదించుకుంటారు. పైపచ్చి ఆటం తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించింది బ్రదర్. నువ్వు కూడా దేవుని నమ్ముకుంటే అబ్రహాముని దేవుడు ఆ రోజు ఎలా ఆశీర్వదించిందో ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించుతాడు. కమాన్, దేవుని నమ్ముకో, దేవుని సన్నిధికి రా అని పిలుస్తున్నాడు. ఆస్తులను కూడగొట్టుకొని ఇది దేవుడే నన్ను ఆశీర్వదించిన అంటుడు. దేవుడు ఆశీర్వదించుతాడంటే ఎక్కడైనా ఆశీర్వదించడు. ఒకప్పుడు ఆశీర్వదించింది కానీ ఇప్పుడు అలాంటి ఆశీర్వాదాలు ఏమీ లేవు. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం ప్రకటించాలంటే వీటిని సంపాదించుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలి. మరొక మాటను చూద్దాం. ఏమంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. అక్కడేం చదువుతున్నాడు? యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం చూడాలి. అందరు తీయాలి ఒకసారి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఏం చదువుతున్నాడు ఇక్కడ? నీవు బ్రతికే దినములన్నిటిలోను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్టు నీకును తోడైందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్రము కలిగి ధైర్యంగా ఉండుము.